బ్రేకింగ్ న్యూస్. రైల్వే కోడూరు రాజకీయం మరోసారి వేడెక్కింది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఆరోపణలు చేసిన మహిళా ఉద్యోగి హర్షవీణ మరో సెల్ఫీ వీడియోతో సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. తనకు న్యాయం జరగకపోతే మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. పవర్ ఉందని మీరు ఏం చేసినా చెల్లుతుందని అనుకుంటున్నారంటూ పార్టీ నాయకత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. మహిళల సమస్యల పట్ల పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా స్పందిస్తారని ధైర్యంతోనే తాను గొంతు విప్పానని హర్షవీణ తెలిపారు. తన ఆరోపణలు నిగ్గు తేల్చడానికి త్రిసభ్య కమిటీ వేసినప్పుడే తాను సగం విజయం సాధించానని భావించానని, కానీ ఎలాంటి నివేదిక ఇవ్వకుండానే ఎమ్మెల్యే మళ్లీ బహిరంగంగా తిరగటం ఏంటని ఆమె నిలదీశారు. తన ఆరోపణల్లో నిజం లేకపోతే బహిరంగంగా నిరూపించాలని సవాల్ విసిరారు. తాను ఫేమ్ కావడానికి ఇదంతా చేయడం లేదన్నారు. నాకు తెలిసి ఇదంతా పవన్ కళ్యాణ్ గారికి తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఐ స్టిల్ బిలీవ్ ఇన్ పవన్ కళ్యాణ్ గారు. ఒక పార్టీ నివేదిక ఇవ్వకుండా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ని పార్టీ ఆఫీస్లోకి అలో చేస్తున్నారు, పార్టీ కండువా వేసుకోవడానికి అలో చేస్తున్నారు, వాడు పబ్లిక్గా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నాడు, ప్రజల్లోకి వస్తున్నాడు అంటే దీన్ని మీరు ఏం మెసేజ్ ఇద్దామని చెప్పేసి స్టేట్కి? ఇటువంటి వాళ్ళు అమ్మాయిలకు అన్యాయం చేసినా సరే, అమ్మాయిల్ని రేప్ చేసినా సరే, అమ్మాయిల్ని మోసం చేసినా సరే మీరు వదిలేస్తారు, అంతే కదా? యు ఎగ్జాక్ట్లీ మీన్. నేనే అడుగుతున్నాను, నన్ను రాంగ్ అని ప్రూవ్ చేసో, శ్రీధర్ని రైట్ అని ప్రూవ్ చేసో ఒక రిపోర్ట్ ఇచ్చి విత్ ప్రూఫ్స్ ఒక రిపోర్ట్ ఇచ్చి పార్టీ కార్యక్రమాల్లో అలో చేయండి. ఇదంతా మానేసి మీరు హోల్డ్ చేసి పెట్టి, ఒక విషయాన్ని హోల్డ్ చేసి పెట్టి మెల్లిమెల్లిగా ప్రజల్లో ఆ విషయాన్ని మర్చిపోయి చేసి అతన్ని మళ్ళీ ప్రజల్లోకి తీసుకొస్తున్నారు అంటే మీరు ఒక అమ్మాయికి ఏం చేశారండి? మీరు ఒక అమ్మాయికి అందరూ కలిసి కంకణం కట్టుకొని ఒక అమ్మాయికి సక్సెస్ఫుల్గా అన్యాయం చేశారు. చాలా తప్పు సార్ ఇది ఇలాగే ఉంటుంది అంటే నాకు ఆత్మహత్య తప్ప వేరే దారి లేదు. అది కూడా నేను మీ పార్టీ ముందే, జనసేన పార్టీ విజయవాడలో వచ్చి మీ పార్టీ కార్యాలయం ముందే నేను పెట్రోల్ పోసుకొని తగలబెట్టేసుకుంటాను. ఇంత బహిరంగంగా ఏ ఆడదైనా సరే బయటికి వచ్చి నాకు నష్టం జరిగింది అనేసి చెప్పేది ఎందుకో తెలుసా? పాపులర్ అవుదామని కాదు, ఇలాంటి విషయాల్లో కాదు పాపులర్ అయ్యేది. ఏదైనా సాధిస్తే పాపులర్ అయితే దానికి ఫేమ్ ఉంటుంది. మీరేదో చేస్తారని చెప్పేసి సార్ నేను బయటకు వచ్చాను, పాపులర్ అవుదామని కాదు, శ్రీధర్ని పాపులర్ చేద్దామని కాదు, శ్రీధర్ని నష్టపరుద్దామని కూడా కాదు. ఇలా ఉంది, ఇలా జరుగుతుంది. నా ప్రయత్నాలన్నీ తర్వాత నేను ఇలా బయటికి రావడం జరిగింది. అది కూడా ఎవరి వల్ల? మీ మీద నమ్మకం వల్ల. మీరు నాకు న్యాయం చేస్తారని చెప్పేసి చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మిమ్మల్ని. మీలో ఎంత కోపం ఉంటుందో, మీలో ఎంత కసి ఉంటుందో మీ ఫ్యాన్స్గా మాకు అంతే ఉంటుంది. అమ్మ నాన్న తమ్ముడు లాగా పవన్ కళ్యాణ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యామిలీ. మేము అలా అనుకునే వాళ్ళం సార్. మీరున్నారనేసే నేను బయటికి రావడం జరిగింది. లేదు, మీరందరూ కంకణం కట్టుకొని నాకు అన్యాయం చేయాలి అనుకుంటే నేను మీ పార్టీ కార్యాలయానికే వచ్చి నేను ఆత్మహత్య చేసుకుంటాను సార్. ఇంకింతకంటే నాకు వేరే గత్యంతరం లేదు. చచ్చిన తర్వాత అయినా సరే వీణ గురించి ఆలోచిద్దామనేసి మీకేమన్నా అనిపిస్తుందేమో. చూస్తున్నాం కదా, ఏదైతే హర్షవీణ చేసిన వ్యాఖ్యలు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై కూడా ఇప్పటి వరకు ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ కూడా, ఇక మీదట అధిష్టానం స్పందించకపోతే తాను పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యం చేసుకుంటానంటూ కూడా సూటిగానే బెదిరిస్తున్న వ్యాఖ్యలు అయితే మనం చూసాము. ఇక మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, చూస్తున్నాం, సో ఇప్పటికైనా దీనిపైన జనసేనాని స్పందించే అవకాశం ఉంటుందనుకోవచ్చా? సో ఆల్రెడీ దీనికి సంబంధించి కూడా త్రిసభ్య కమిటీ అయితే వేశారు. సో దానికి సంబంధించి ఎలాంటి స్టేట్మెంట్ మీరు బహిరంగంగా ఇవ్వకుండా ఎమ్మెల్యే ఎలా బయట తిరుగుతారు అంటూ కూడా ఆమె అయితే ఒక క్వశ్చన్ చేస్తుంది. మరి దీనిపై అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది?
ఎస్ అఖిల, రైల్వే కోడ్ ఎమ్మెల్యే అరవశ్రీ వ్యవహారం మరింత జటిలమవుతుంది. మరింత ఈ వివాదం రేగుతుంది. ఎందుకంటే ఇటు దాదాపు 2 నెలలుగా ఈ వివాదం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఎవరైతే బాధిత మహిళ హర్షవీణ ఉన్నారో హర్షవీణ మొదటి నుంచి తను డిమాండ్ చేస్తూ వస్తుంది. అరవశ్రీ వల్ల తనను సర్వస్వం కోల్పోయారని, తనకు న్యాయం చేయాలంటూ కూడా తను మొదట తనకు బయటి ప్రపంచానికి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 2 నెలలు గడిచేప్పటికీ కూడా ఇప్పటి వరకు తనకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తనకు న్యాయం చేస్తారని, పవన్ కళ్యాణ్ నా కుటుంబంలో ఒక సభ్యుడిగా నమ్మానంటూ కూడా ఆమె చెబుతూ వచ్చారు. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ న్యాయం చేస్తాడని బయటకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి కూడా తనకు ఎలాంటి ఇప్పటి వరకు విచారణ కమిటీ కావచ్చు, ఇలాంటి విచారణ కమిటీల అంశాలపై కావచ్చు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయకూడదు, ఎలాంటి ప్రకటన చేయకుండానే ఎవరైతే ఎమ్మెల్యే అరవశ్రీ బయట పని తిరుగుతున్నాడు, పార్టీ కార్యక్రమాల్లో మళ్ళీ యాక్టివ్ గా పాల్గొంటున్నారు. సో తన వరకు తనపై వచ్చేసి తను చేసిన ఆరోపణలపై శ్రీధర్పై విచారణ కమిటీ ఇప్పటివరకు ఏమైంది, కనీసం ఆ కమిటీ నివేదిక ఇప్పటికైనా బయట పెట్టారా విత్ ప్రూఫ్ తో. ఒకవేళ హర్షవేన్ తప్పు చేసింటే హర్షవేన్ తప్పు చేసింది, శ్రీధర్ కరెక్ట్ అంటూ ఒక నివేదిక ఇవ్వాలి. ఆ నివేదిక తర్వాత అరవశ్రీ డైరెక్ట్ పార్టీ కార్యక్రమం పాల్గొంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఈ పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి నివేదిక ఇవ్వకుండానే అరవశ్రీ పార్టీ మళ్ళీ రాజకీయంగా యాక్టివ్ కావడం, తర్వాత పార్టీ కార్యక్రమంలో పాల్గొనడంపై మాత్రం హర్షవీణ ఆవేదన వ్యక్తం చేశారు. సో ఈ నేపథ్యంలో పరిస్థితి ఇలాగే కొనసాగితే నాకు న్యాయం జరగకపోతే మంగళగిరి కేంద్రంగా జనసేన పార్టీ కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకుంటారంటూ కూడా మహిళ పవన్ కళ్యాణ్ సూటిగా ప్రకటించారు. సో ఈ నేపథ్యంలో ఈ వివాదం ఇప్పటివరకు దాదాపు నెల జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే తనకు న్యాయం జరగకపోతే మాత్రం ఖచ్చితంగా తనకు ఆత్మహత్య శరణం, నా ఆత్మహత్య తర్వాత అయినా కూడా పవన్ కళ్యాణ్ స్పందిస్తారనేది వేచి చూడాలని కూడా హర్షవీణ చెబుతుంది. సో ఈ నేపథ్యంలో ఈ రైల్వే కోడ్ వ్యవహారం మరింత ఆసక్తి రేపుతోంది. ఎట్లా రైట్ శివ, థ్యాంక్ యూ.